నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మార్చి నెలలో 8వ తేదీ మహాశివరాత్రి, శంకర భగవత్పాదుల జయంతి 14వ తారీఖు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మాసంలోనూ అమావాస్య ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి అని పేర్కొంటాం. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. శివ అంటే మంగళప్రదమైన, రాత్రి అనగా అజ్ఞానాంధకారం, చీకటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి మహాశివరాత్రి. మన గ్రహ పరిస్థితి ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, మహాశివరాత్రి నాడు మనసారా భక్తితో శివనామస్మరణ చేస్తే నవగ్రహములు లాభస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పని చెప్తారు మన పురాణములు, వాంగ్మయం అన్నీ కూడా. కనుక ఆ రోజు సద్వినియోగం చేసుకుందామని చెప్పని మనం చేస్తూ, అందరం కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సర రాశి ఫలితాల కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. నేను కూడా చూసుకోవాలి, ఎందుకంటే నాది కూడా మిథున రాశే కాబట్టి నా రాశి ఎట్టా ఉందా అని చెప్పని నేను కూడా చూసుకుంటూ ఉండాలి. దానికోసం కొద్దిగా ఆతృతతో ఉన్నమాట వాస్తవం. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అన్నటువంటి యొక్క జిజ్ఞాస ఉండటం సహజం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అభిమానులు, శ్రేయోభిలాషులు మన యొక్క వీడియోని, సంవత్సరం ఫలితాల వీడియోలను చూస్తూ ఉన్నారు. మార్చి నెల బహుశా 12వ తేదీకి ఈ సంవత్సర ఫలితాలు ఉగాదివి అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండాను అని చెప్పి మీ యొక్క సహకారం అందించాలని అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాశి ఫలితాల్లోకి ప్రవేశం చేద్దాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 మార్చి నెల కర్కాటక రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వవామహే, కవిం కవీనాం ఉపమశ్రవస్తవం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి, ధేనామవిత్రివిభతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి గురు, రాహు, కేతువులు, శుక్రుడు కూడా పర్వాలేదు, వారి యొక్క సంచారం అనుకూలంగానే ఉన్నది. కర్కాటక రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆదాయం కూడా పర్వాలేదు. కొద్దిపాటి ఆటంకాలు ఏవో కొన్ని చిన్నవి ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి యొక్క ప్రయత్నాలు విజయవంతంగా చేకూరుతాయి. తర్వాత పేరు ప్రతిష్టలు కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి, లోటు లేదు. ప్రయాణాలు కూడా ఎక్కడికైనా మీరు అనుకున్నటువంటిది ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. తర్వాత సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చిన్న వెహికల్స్ పాతది అమ్ముకోవటం, కొత్తది కొనడం, లేదా కొత్తదే కొనుక్కోవటం, ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి మాట తీరు కూడా మారేటువంటి అవకాశం ఉన్నది. అంతకితం మీ మాట తీరు వలన మీరే మీ పనులు కొన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు. అవి ఇప్పుడు ఈ నెలలో మాట తీరు కాస్త మీకు సరళంగా ఉంటుంది. కాబట్టి పనులన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. విద్యార్థులకు కూడా
విద్య బాగానే వస్తుంది అని చెప్పవచ్చు. సో మొత్తం మీద యోచించగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క మార్చి నెల బాగానే ఉంది, పర్వాలేదు. ఇప్పుడు ఇన్ డీటెయిల్ ఒక్కొక్క ప్లానెట్ని తీసుకుని, గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ సంచారం ఎలా ఉందని కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ ఫలితాలు మనం చెప్పుకున్నాము అని చెప్దాం. ఇంకా విశేషాలు కూడా ఏమన్నా ఉంటే వాటిని చెప్పుకుందాం. ఒకటి రవి సంచారం. రవి ఎక్కడ ఉంటాడు? రవి మీకు మీ మీ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి రవి రెండోవాడు, సింహరాశి వాడేగా కాబట్టి రెండోవాడు. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 14 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 8 సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమంలో సంచారం చేసేటువంటి వాడు, పైగా శత్రుక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి యొక్క అనుగ్రహం సామాన్యం, పెద్దగా ఏమీ అంత అనుకూలత కాదు అనే చెప్పాలి. ఇది ఫస్ట్ హాఫ్. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంత అనుకూలంగా లేదు కాబట్టి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి సామాన్య ఫలితాలలో ఉన్నాడు కాబట్టి దయచేసి ఆదిత్య హృదయ స్తోత్రం లేకపోతే సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తర శతనామావళి ఓం సూర్యాయ నమః అనేదాన్ని ఒక 21 పర్యాయం నుంచి 108 వరకు కూడా మీ సమయాన్ని బట్టి తప్పకుండా చేసుకోండి అని మాత్రం మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ప్రత్యక్ష సాక్షి మనకి కనుక తప్పకుండా ఆయన యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది, ఉత్తమం. ఇప్పుడు మరి 14 తర్వాత నుంచి కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. చాలా బాగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే కొద్దిగా కాస్త అనుకూలత లేదు రవి సంచారం. తర్వాత 15 నుంచి బాగానే ఉంది. ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. అన్ని భాగ్యాలకి ఆరోగ్య భాగ్యమే గొప్పది. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ, బంగారాలు ఉన్నా, ఇళ్ళు ఉన్నా, వాకిళ్ళు ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేకపోతే అవన్నీ కూడా అనుభవించడానికి అవకాశాలు ఉండవు. అందుకోసం చెప్పనని మనం ఆర్జించినటువంటిది కానీ, పిత్రార్జితం కానీ, మనం ఆర్జించినటువంటిది కానీ ఏదైనా అనుభవంలోకి రావాలంటే ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు కనుక ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. ఆ ఫస్ట్ హాఫ్లో ఆ స్వామివారిని ప్రార్థన చేసుకోండి, సూర్య భగవానుడిని. తర్వాత 2 కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కుజుడు 5, 10 వాడు మీ యొక్క కర్కాటక రాశికి 1 నుంచి 15 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు మకర రాశిలో సంచారం అంటే 7 సంచారం చేస్తూ ఉంటాడు. 7 సంచారం అంతగా ఉపయుక్తమైనటువంటిది కాదు కుజుడికి. పోనీ 15వ తారీఖు వరకు పోతే పోయిందిలేండి, తర్వాత అయినా అన్న బాగుందా? 15 తర్వాత నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. అది 8 సంచారం జరుగుతుంది కనుక 8 కుజు సంచారం అసలు బాగోదు. పైగా కుంభరాశికి అధిపతి శని కుజుడికి ఎఫినిటీ కూడా లేదు. కాబట్టి ఓవరాల్గా కుజుడు యొక్క సంచారం ఈ కర్కాటక రాశి వారికి సరిగా లేదు. అందువల్ల ఏంటంటే కుజుడు ఏమిటి, రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలన్నీ ఆయన దగ్గరే ఉంటాయి కనుక రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిపోయేటువంటి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. అలాగే ఎలర్జీ వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. చర్మానికి సంబంధించి కానీ, తర్వాతనేమో మన శ్వాసకోశాలకు సంబంధించినటువంటిది కానీ కించుత్తుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, మంచిది. 33 శ్లోకాలు ఉంటాయి. చక్కగా యూట్యూబ్ ఆన్ చేసి వింటే సరిపోతుంది. పుస్తకాలు కూడా విడిగా ఉన్నాయి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని. సుబ్రహ్మణ్య స్తోత్రములు అంటే ఇస్తారు, అది తెచ్చుకొని చక్కగా ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. ఈ నెలల్లో మీకు కుజుడు యొక్క అనుగ్రహం అంతగా లేదు. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు 4, 11 వాడు, చతుర్థ లాభాధిపతి. ఆయన ఇక్కడ 1 నుంచి 7 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 7 సంచారం చేస్తూ ఉన్నాడు. అది శుక్రుడికి మకరం అంటే శని అధిపతి. శుక్రశనులు ఇద్దరు కూడా మిత్రులే.
ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు, అది మిత్రక్షేత్రం అయింది. పర్వాలేదు, 50-60% ఉపయుక్తంగానే ఉన్నాడు. 8 తర్వాత నుంచి కూడా అంటే 8వ తారీఖు నుంచి కూడా మీకు కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. 8 సంచారం చేస్తూ ఉంటాడు. 8 సంచారం శుక్రుడికి అంతగా ఉపయుక్తం కాదు, కానీ కుంభరాశి అంటే మిత్రరాశి వాడికి, అందువలన అది కూడా ఓ 50% బాగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఓవరాల్గా శుక్రుడికి అంతగా ఓహో పట్టిందల్లా బంగారం అని అట్లాంటి మాటలు చెప్పడానికి అవకాశం లేదు, కానీ పర్వాలేదని చెప్పుకోవచ్చు. అందుకని స్త్రీలకి కళాకారులకి నడిచిపోతూ ఉంటుంది సామాన్యంగా. ఇప్పుడు ఉన్నటువంటి దానికి లోటు లేదు, అలా నడుస్తూ ఉంటుంది. బుధ సంచారం 12-3 వాడు బుధుడు. 1 నుంచి 6 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది కుంభరాశి అంటే మీ యొక్క దీనికి 8వ రాశి అవుతుంది. అంటే 8 బుధుడు 1 నుంచి 6 వరకు కుంభరాశిలో 8 సంచారం చేస్తున్నాడు. అది బుధుడికి కూడా మిత్రక్షేత్రమే. ఇంకోటి ఏంటంటే 8 కనుక ఇందాక 8 శుక్రుడు సంచారం చేస్తుంటే అంతగా లేదు, కానీ బుధుడికి మాత్రం 8 సంచారం చేస్తే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం. చూసారా, అన్ని గ్రహాలకి ఒకే స్థానం బాగా ఉంటుందని, బాగా లేదని చెప్పడానికి అవకాశం లేదు. శాస్త్రం క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకుని చెప్పుకోవాలి. సో సంతోషాన్ని, సుఖ సంతోషాలను ఇస్తాడు. బుధుడు బాగా ఉన్నాడు ఎంతవరకు? 6వ తారీఖు వరకే. మరి 6వ తారీఖు తర్వాత నుంచి మీనరాశిలో ప్రవేశం చేస్తాడు. మీనరాశిలో అంటే 9 సంచారం చేయబోతూ ఉన్నాడు. భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు, కానీ భాగ్యంలో 9 బుధుడు సంచారం చేస్తూ ఉంటే ఏం పెద్ద విశేషమైన ఫలితాలు ఏం లేవు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అంటే వ్యాపారస్తులు కూడా పెద్ద పెద్ద లాభాలు ఏం లేదు, కానీ టర్న్ ఓవర్లు ఎక్కువ ఉంటాయి, కానీ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. తర్వాత గురువుగారు 6-9 వాడు ఎక్కడ? మేషంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 10 సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు. కాకపోతే కాస్త ఓ 40% అబవ్ 50% దాకా అనుకూలం చెప్పడానికి ఏమిటంటే, గురువుగారు మేషంలో సంచారం, మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి, కుజగురులు మిత్రులు కాబట్టి పర్వాలేదని చెప్పడానికి అవకాశం ఉంది, కానీ గురుబలం బాగా ఉందంటానికి వీల్లేదు, అసలు లేదంటానికి వీల్లేదు. అలా పర్వాలేదనేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉంది? శని 7-8 వాడు శని. అంటే అష్టమ ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు, అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అని అంటే 8 వాడు 8లోనే సంచారం చేస్తూ ఉన్నాడు, అదొక శుభ ఫలితం. తర్వాత రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అదొక ఫలితం. కాబట్టి శని అనుకూలంగానే ఉన్నాడు. మీకు అనుమానం ఏంటంటే, అష్టమంలో శని ఉంటే అనుకూలం ఏంటి సార్, ఎక్కడి నుండి చెప్తున్నారు అని చెప్పనని మీకు ఒక అనుమానం రావాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్గానే చెప్తున్నాను, శాస్త్రం ప్రకారమే. ఎందుకంటే 8 వాడు అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేయటం ఒకటి, రజితమూర్తిగా సంచారం చేయటం ఒకటి శుభఫలితాన్ని ఇస్తాయి. అష్టమ శని దోషము మీకు వర్తించదు, లేదని చెప్పడానికి వీల్లేదు. అష్టమ శని దోషం ఉన్నది, కానీ మీకు వర్తించదు. తర్వాత ఇప్పుడు రాహు యొక్క సంచారం. రాహువు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? మీనరాశిలో సంచారం. అంటే 9 రజితమూర్తిగా, భాగ్యంలో రజితమూర్తిగా సంచారం చేస్తున్న రాహువు అనుకూలుడు. కాబట్టి మీకు అక్కడ ఈ కీళ్ళ నొప్పులు కానీ అవి కానీ రావు. తర్వాత థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు కూడా రాహుదే, అది బాగా ఉన్నాడు కాబట్టి మీకు అట్లాంటివి ఏమి పడసోపోవు. అలాగే స్త్రీలకి వాళ్ళకి మెన్సెస్ పీరియడ్స్ జనరల్గా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. రాహు కనుక అనుకూలం లేకపోతే ఏదో ఔషధములు సేవ చేస్తే ఈ నెలలో మీకు రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అది కేతు యొక్క సంచారం కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అది 3 సంచారం చేస్తూ ఉన్నాడు.
3 అంటే విక్రమస్థానం. విక్రమస్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా చంద్రుడి దగ్గర నుంచి ఈ 3వ స్థానంలో కనుక కేతువు సంచారం చేస్తూ ఉంటే సుఖాన్నిస్తాడు. పైగా రజితమూర్తి ఇంకా చాలా బాగా ఉంది. శుభ ఫలితాలను ఇస్తాడు. సుఖ సంతోషాలను ఇస్తాడు కేతువు. అది ఓవరాల్‌గా ఈ యొక్క 8 గ్రహాలు. 9వ వాడు చంద్రుడు కాబట్టి వాడు ఎప్పుడు మారుతూనే ఉంటాడు. వాడి గురించి పెద్ద చెప్పుకోక్కర్లా. దినఫలం చెప్పుకునేటప్పుడు చెప్పుకోవాలి. కాబట్టి బాగానే ఉంది ఓవరాల్‌గా. విద్యార్థులకి ఓ 50%, తర్వాత ఉపాధ్యాయులకి సామాన్యం, వ్యాపారస్తులకి పర్వాలేదు. అలాగే వ్యవసాయదారులకు మాత్రం పెద్దగా లాభం లేదు, నష్టం లేదు. దానికి సరిపోయే పరిస్థితి కనపడుతుంది ఈ నెల వరకు. స్త్రీలకి, కళాకారులకి సామాన్యంగా ఉంది. తర్వాత వైద్యులకి, న్యాయవాదులకి కూడా సామాన్యంగానే ఉంది. అలాగే చేతి వృత్తిదారులకి పర్వాలేదు. వృద్ధులకి మాత్రం కంపల్సరీగా మీరు కుజుడి అనుగ్రహం కూడా బాగాలేదు కాబట్టి ఒక కర్రని ఎప్పుడు జాగ్రత్తగా ఊతంగా పెట్టుకోండి. ఇంట్లో తిరిగేటప్పుడు లేదంటే బాత్రూమ్కి అది వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్ళండి. నామోషీలు ఏం పని లేదు. బయటికి అసలు సాధారణంగా బయటికి వెళ్ళబోకండి. బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటే ఎవరినైనా ఒక వాడిని పక్కన ఆసరాగా పెట్టుకుని వెళ్ళండి. మాసాధిపతులు. ఇప్పుడు మాసాధిపతులు పునర్వసు నక్షత్రానికి మాసాధిపతులు 1 నుంచి 11 వరకు బుధుడు, 11 తర్వాత నుంచి కేతువు మాసాధిపతులుగా ఉన్నారు. ఇప్పుడు వీరు గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. దేవానాం ఋషీణాం చ గురుం కాంత్రసన్నిభమని గురు స్తోత్రం పారాయణ చేసుకోండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పని ఉంటుంది. చక్కగా అది యూట్యూబ్లో పెట్టుకుని వినండి, మంచిది. తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఒక 21 నుంచి 108 పర్యాయం చేసుకోండి. పుష్యమి నక్షత్రం వారికి 1 నుంచి 11 వరకు కూడా గురువు, 11 తర్వాత నుంచి శని మాసాధిపతులుగా ఉన్నారు. వీళ్ళు శని స్తోత్రం కంపల్సరీగా చదవండి. నీలాంధ్ర సమాభాసము రవిపుత్రం యమాగజం అది ఒక 21 పర్యాయం చదువుకోండి. తర్వాత గురువు యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి గురు స్తోత్రం చదువుకోండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి. అది సరిపోతుంది. ఆశ్లేష నక్షత్రం వారికి 1 నుంచి 11 వరకు కూడా చంద్రుడు మాసాధిపతి, 11 తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. సరిపోతుంది. ఇప్పుడు మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. అట్లాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని యూట్యూబ్లో వస్తుంది. పుస్తకాలు విడిగా కూడా ఉంటాయి. చక్కగా అది 33 శ్లోకాలు వినండి. మీరు కూడా అంటానికి ప్రయత్నం చేయండి. బాగా ఉంటుంది. మంచి శుభ ఫలితాలు పొందుతారు. మీకు అదృష్ట సంఖ్య 2, 2, 4, 6, 7 ఆది సోమ బుధ గురువారాలు కలిసి వచ్చేటువంటిది. కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తించి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.